నమః. ఈరోజు స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా అనేక విషయాలని చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా కాణిపాకం దేవస్థానానికి 18 ఎకరాల 60 సెంట్ల స్థలం తవనంపల్లి మండలంలో హైవేకి ఆనుకుని ఉన్నటువంటి విలువైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా కాణిపాకం దేవస్థానానికి కేటాయించింది. ఆ కేటాయించినటువంటి కేటాయింపుల్ని ఈరోజు కాణిపాకం దేవస్థానం బోర్డు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేయడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యానికి అవసరమైనటువంటి అనేక అవకాశాలను అది కల్పించబోతుంది. ఆ అవకాశాన్ని భగవంతుడి కృపతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించారని మేము గట్టిగా నమ్ముతున్నాం. 9 కోట్ల రూపాయలు ప్రభుత్వ అంచనా. అలాంటి భూమిని మాకు దేవస్థానానికి ఉచితంగా ఇవ్వడం అనేది ముదావహమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి గోశాలని బాగా విస్తరించి మరిన్ని గోవులను కూడా ఏర్పాటు చేసి వాటిని భక్తులు కూడా పూజించుకునే వెసులుబాటును కల్పించాలనేది ఆలోచన. ఇప్పుడు గోపూజ కాణిపాకం దేవస్థానంలో జరుగుతూ ఉంది. వచ్చినటువంటి భక్తులు గోపూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం. అలాగే దాతల ద్వారా గోవుల్ని పోషించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే ఈ గో సంరక్షణ కేవలం గోవులను బ్రతికించుకోవడం మాత్రమే కాకుండా ఒక సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం కూడా. అట్లాగే 2026-27 సంవత్సరానికి అవసరమైనటువంటి బడ్జెట్ అంచనాలను కూడా రూపొందించడం జరిగింది. ప్రధాన దేవాలయం ద్వారా 128,23,31,30,000 రూపాయలు ఆదాయంగాను, 120,90,00,000 రూపాయలు వ్యయంగాను అంచనా వేయడం జరిగింది. అలాగే అన్నదానం 13,41,81,000 రూపాయలు ఆదాయంగాను, 11,47,50,000 రూపాయలు ఖర్చుగాను ఈరోజు బడ్జెట్ రూపొందించడం జరిగింది. మొత్తం మీద 141,65,12,000 రూపాయలు ఆదాయంగా 132,37,50,000 రూపాయలని ఖర్చుగా ఈరోజు దేవస్థానం పాలక మండలి ముందు ఉంచడం జరిగింది. దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి 100కు పైగా 109 మంది అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని టెండర్లోకి తీసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని ఎండోమెంట్ నుంచి ఇక్కడికి పంపినట్లుగా అధికారులు బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. అసోసియేషన్ అని ఉద్యోగులే ఒక సంఘంగా ఏర్పడి ఉద్యోగులే ఆ సంఘాన్ని నిర్వహించి ఏ రకమైనటువంటి కమిషన్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి రూపాయిని ఉద్యోగస్తులందరికీ సమానంగా పంచుకునే అవకాశంతో పనిచేస్తున్నారు. 109 మంది బోర్డు సభ్యులకి, ఈఓ గారికి, చైర్మన్ గారికి విన్నవించిన కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయి, మనకున్నటువంటి అవకాశాలు ఏంది, పొందుతున్నటువంటి సౌకర్యాలని మనం పక్కకు తప్పించినట్టయితే వాళ్ళకి కలిగే నష్టాలు ఏంది చర్చ చేసిన తర్వాత ప్రభుత్వంతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుందామని ఈ అంశాన్ని ప్రస్తుతానికి పాలక మండలి వాయిదా వేసింది. మిగిలినటువంటి 8-9 అజెండాలన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది.